గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నా, ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేస్తున్న బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడు సజ్జనార్ గారు ఇనిషియేట్ తీసుకుని బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి, వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ, అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అసలు ఎందుకు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? సో ఎలా ప్రమోట్ చేస్తారు? అసలు బెట్టింగ్ యాప్స్లో ఆడేవాళ్ళు ఎలా లాస్ అవుతున్నారు? ఇదంతా కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు యూట్యూబర్ పోలుచొక్క నవీన్ ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ 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 ఎలా ఉన్నారు? సూపర్. ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదనుకుంటా మీరు? చేయలేదు. సో ఎందుకు? ఎందుకంటే దీనికి పెద్ద హిస్టరీ ఉంది. హిస్టరీ అంటే 2018-19లో నేను మీమ్స్ పేజ్ పెట్టాను పూలచొక్క. 1.5-2 years నుంచి యూట్యూబ్లో ఉన్నాను. సో నేను దాంట్లో గోవాకి రిలేటెడ్ పోస్టులు ప్రమోషన్ చేసాను. గోవా అంటే ఏదైనా హోటల్ రిసార్ట్ ఉంటే 5 days 4 nights ఇంత ప్యాకేజ్ అలా అలా చెప్పేవాళ్ళు అనమాట. ఇలా ఇంతకీ తక్కువలో చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు, మనం మేము వేస్తాం. సో దానివల్ల నేను షాక్ అవుతుండే. దానికి 3000-4000 షేర్స్ ఉంటుండే అనమాట జస్ట్ ఇన్ 4-5 hours. ఎందుకంటే చాలా తక్కువ డబ్బుల్లో వస్తుంది. గోవాకి వెళ్ళే వాళ్ళు చాలా అరే మంచి ఆఫర్ అని చెప్పి చేసుకునేవాళ్ళు. తర్వాత చూస్తే ఎవడైతే పోస్ట్ పెట్టమన్నాడో వాడు వీళ్ళ దగ్గర నుండి అడ్వాన్స్ తీసుకుంటాడు, తర్వాత స్విచ్ ఆఫ్ ఫోన్. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యా, అరే మన వల్ల, మన క్రెడిబిలిటీ వల్ల ఒకడు ఇలా మోసం చేస్తున్నాడు, మన ఫాలోవర్స్ మోసపోతున్నారు. నాకు ఒక గిల్ట్ ఫీలింగ్, అరే మన వల్ల వీళ్ళు బాధపడతారు. ఇట్ మైట్ బి అ వెరీ స్మాల్ అమౌంట్. నాకు తెలిసి వాళ్ళది ఏంది 1000 రూపాయలు 1500 అడ్వాన్స్ తీసుకొని ఉంటారు కదా. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, అరే ఇలాంటివి చేయకూడదు. మనము విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కదా. సో మనం ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాం. మీమ్స్ చేసినా కూడా ఒక పవర్ఫుల్ పొజిషన్. సో అన్నీ అనుకొని మనకి ఎందుకు ఇది, నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు ఈ ఉంటాయి కదా పిరమిడ్ స్కీము, ఇలా కంప్యూటర్ కోర్స్ తీసుకోండి 2000కి అలా జాయిన్ అయ్యి ఏదో డబ్బులు కట్టి ఏదో నాకు ఫ్రెండ్షిప్ పోయింది చాలామంది దగ్గర. ఎందుకంటే నా కింద నువ్వు జాయిన్ అవుతే నీ కింద 2-3 ఈ పిరమిడ్ స్కీమ్ ఉంటుంది కదా, అలా ఒక రెస్పెక్ట్ తగ్గిపోయింది అనమాట. సో ఎందుకు మనకి ఇది అని చెప్పి నేను చేయలేదు. అండ్ చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏమవుతుందంటే మనకి ఈజీ మనీ వచ్చేసరికి మన కాంటెంట్ కూడా సైడ్ ట్రాక్ అయిపోతుంది. జనాలు కూడా నిన్ను ఆ రకంగా చూస్తారు, నిన్ను కూడా నువ్వు వేరే రకంగా చూసి నీ కాంటెంట్ కూడా డైల్యూట్ అయిపోతుంది. సో అందుకే ఐ థింక్ ఐ డి నాట్ డూ ఇట్. ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా మీకు? ఆఫర్స్ చాలా వస్తాయి. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో చాలామంది ఈ ఫేక్ అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని, వాళ్ళు అసలు నిజంగా అమ్మాయిలో ఎవరో తెలియదు, పేర్లు వెరైటీ ఉంటాయి, కంచన్ గించన్ ఉంటాయి. ఆ పేర్లతో మెసేజ్లు వస్తాయి, వీ హ్యావ్ అ నైస్ కొలాబరేషన్. పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి, సమ్ బెట్ గిట్ ఏవో ఉంటాయి, అలా చేయమంటారు. బట్ నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదు. సో రిప్లై ఇచ్చుంటే మేబీ అసలు ఎంత ఆఫర్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి అవన్నీ తెలుసు. కానీ ఐ డి నాట్ కంటిన్యూ ద కాన్వర్జేషన్. ఏ యాప్ త్రూ వాళ్ళు? ఇన్స్టాగ్రామ్ ద్వారానే వాళ్ళు అప్రోచ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన ఫోన్ నెంబర్ ఉండదు. యూట్యూబ్ అయితే యూ కాంట్ టాక్ టు దెమ్ కదా, మెసేజ్ చేయలేము, అవన్నీ చేయలేము. ఇన్స్టాగ్రామ్లో ఓకే పలానా యూట్యూబర్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత ఫాలోయింగ్ ఉంది, వీడిని కాంటాక్ట్ అయ్యా ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు కదా, ఎలాగో ఇదే పేరుతో అక్కడ ఉంటాడు, ఏదో పర్సనల్ అకౌంట్ ఉంటుంది. నా పర్సనల్ అకౌంట్కి రాలేదు, ఎందుకంటే పూలచొక్క ఉంది, పూలచొక్క ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది, అక్కడ మెసేజ్ చేసేవాళ్ళు. ఓకే రైట్. సో అంటే ఇప్పుడు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్లో రీచ్, సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటే రీచ్ ఉంటుంది. సో ఇదంతా చూసి వాళ్ళు పిక్ చేసుకుంటారు, వాళ్ళే పిక్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు సమ్ అమౌంట్ అనేది ఆఫర్ చేస్తారు. నైస్ అమౌంట్, హెఫ్టీ అమౌంట్. ఎందుకంటే వీళ్ళు కూడా ఆపోజిట్ పర్సన్స్ చెప్తారు కదా, నేను ప్రమోట్ చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఫస్ట్ నా రీచ్ దొబ్బితే ఇది కాంపన్సేషన్ లాగా ఈ మనీ ఫర్ ద థింగ్ ఐఎమ్ డూయింగ్. సరే నేను సబ్స్క్రైబర్స్ పోతారా లేకపోతే ఏం రీచ్ పోయినా నాకు ఈ మనీతో నేను కాంపన్సేట్ చేస్తా అనే టైప్లో ఉంటారు వాళ్ళు. సో అలా చేస్తారు. ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఏమో నేను వేరే వాళ్ళది విన్నాను ఏంటంటే, ఇలానే యూట్యూబ్లో చూడడం ఏంటంటే, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, లేకపోతే అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ దే ఆర్ గెటింగ్.
ఇప్పుడు నార్మల్ ప్రమోషన్ చేస్తేనే మనం ఏదన్నా పికిల్స్ లేకపోతే మామిడికాయలు లేకపోతే నెక్స్ట్ ఏదో హోటల్కి వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్తేనే ఒక అమౌంట్ ఇస్తారు. దట్ ఈస్ అ వెరీ లీగల్ థింగ్ టు డూ. బట్ దీనికి చూడండి ఇంత ఇల్లీగల్ చేస్తుంటే దానికి ఎంత ఇస్తారు? నాకు తెలిసి 1.5 lakh అలా ఇస్తారేమో, డిపెండింగ్ అపాన్ ద రీచ్ ఫర్ అ వీడియో. 1.5-2 lakh ఇస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే అంటే ఎక్కువ రీచ్ ఉన్న వాళ్ళు, సబ్స్క్రైబర్స్ ఉన్న, ఫాలోవర్స్ ఉన్న వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, కుటుంబాలు రోడ్డు మీదకి రావడం. సో ఇదంతా నా అన్వేషణ కూడా వీడియోస్ చేయడం. నా అన్వేషణ చేసింది మంచి పని అని చెప్పుకోవచ్చు. సో బట్ అంటే వీళ్ళ మీద గ్రడ్జ్తో చేశాడని వాళ్ళు మళ్ళీ వీడియోస్ పెట్టడం. సో తన గురించి వీళ్ళు ప్రమోట్ చేయడం చూస్తే ఏమనిపించింది, అన్వేషణ వీడియోస్ చూస్తే ఏమనిపించింది? యాక్చువల్లీ నా అన్వేషణ గారి కంటే ముందు యువ సామ్రాట్ గారు అని ఒక ఆయన ఉంటారు. ఐ థింక్ హీ బ్రాట్ అప్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన హెడ్ ఆన్ కొలిషన్తో నేను ఇది ఐ థింక్ 2 months ముందు ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ లైమ్ లైట్లోకి నా అన్వేషణ గారి వల్ల వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ సజ్జనార్ గారు వాళ్ళిద్దరు హ్యాండ్స్ జాయిన్ అయ్యాయి కాబట్టి ఇంకా వేరే లెవెల్లో వెళ్తుంది. ఐ థింక్ ఇది గ్రడ్జ్ ఉందా ఏముందా నాకు తెలియదు. బట్ అల్టిమేట్లీ ఐ థింక్ గుడ్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు చాలామంది నష్టపోతున్నారని మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒక ఎవిడెన్స్ ఉంది. సో వై నాట్ స్టాప్ ఇట్? మంచిదే జరుగుతుంది కదా. సో మంచి జరిగితే బెటర్. ఇది ఎలా అంటే ముందు అప్పుడు డ్రగ్స్ కేసు ఏదో వచ్చింది, సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్ మీద ఆ స్కూల్ పిల్లలు వాటికి చాక్లెట్లు ఇస్తూ ఏదో డ్రగ్స్ అదంతా. సో అప్పుడు ఫిల్మ్ స్టార్స్ని అరెస్ట్ చేసి నార్మల్గా వదిలేశారు, తర్వాత ఏం లేదు అని చెప్పారు. అలా కాకుండా ఒక లాజికల్ కంక్లూషన్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. వీళ్ళకి గ్రడ్జ్ ఉందా ఏముందా పక్కన పెడితే వీళ్ళు చేసింది మాత్రం వాస్తవమే కదా. ఈ ప్రమోషన్స్, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఇవన్నీ చేసింది వాస్తవమే కదా. ఐ థింక్ నౌ ఇప్పుడు యూ కాంట్ అన్డూ థింగ్స్. మీరు చేసిన నష్టం, ఇప్పుడు చాలామంది ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, విక్టిమ్స్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళ ఫేస్ సేవ్ చేసుకోవడానికి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వరు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, మన ఇంట్లో తెలిస్తే అలా కేసెస్ ఉన్నాయి. కొంతమంది నేను ఆంధ్రాలో రీసెంట్లీ ఒక వీడియో వేశాను. ఆంధ్రాలో ఆయన సచివాలయంలో పనిచేస్తాడు. పెన్షన్స్ డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడంట ఆ డబ్బులు పెట్టి. ఆయన ఇప్పుడు రోడ్డు మీద 1 week నుంచి రోడ్ల మీద అబ్స్కాండింగ్ అవుతే పిల్లలతో ఆయన ఒక వీడియో పెట్టాడు, నేను ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఐ థింక్ ఒక స్ట్రాంగ్ రెవల్యూషన్ లాగా వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, రైట్. స్టార్టింగ్ సజ్జనార్ గారు బయాసన్ని యాదవ్ వీడియో పోస్ట్ చేశారు ఫస్ట్. అవునా? ఓకే. తను ఏదో మొబైల్ సంథింగ్ కెమెరా కొంటూ వీడియో పెట్టాడు. ఈ అమౌంట్ నాకు ఎలా వచ్చింది అని వీడియో పెట్టి, సో మీరు కూడా ఆడండి అన్నట్టు ప్రమోట్ చేసిన వీడియోని అప్పుడు పోస్ట్ చేశారు. బయాసన్ని యాదవ్ వీడియోస్ చూస్తుంటారా? సో తనతో ఏమైనా మీకు పరిచయం ఉందా? తన కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఈ కాంట్రవర్సీ అయింది కదా, నా అన్వేషణ వర్సెస్ బయాసన్ని యాదవ్, అప్పుడు నేను ఒక వీడియో చేశాను, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎలా ఏం జరుగుతుందో చెప్తుందో వితౌట్ టేకింగ్ ఎనీ సైడ్స్, అలా నేను చెప్పాను అంతే. అప్పుడు నేను ఫాలో అయ్యాను, కానీ లేకపోతే అక్కడక్కడ రీల్స్ షార్ట్స్ లాగా వస్తుండే, లైక్ ఈ ట్రావెల్స్ బైక్ మీద మోటో వ్లాగింగ్ అవన్నీ చేస్తాడు, అది అంత మాత్రమే తెలుసు. మిగతా అవన్నీ నేను పెద్ద ఫాలో అవ్వలేదు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా అవుతుంది. ఈ ఫైట్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత యాక్షన్ తీసుకోవాలి ఎవరన్నా. ఒక యాక్షన్ తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ ఫైట్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఫైట్, దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. బట్ ఎందుకని యూట్యూబర్స్కి ఆన్లైన్ ఫైటింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు ఫైల్ చేయడం, ఇదంతా ఇది ఎందుకు జరుగుతుంది? ఏంటిది అంటే చాలా రీజన్స్ ఉంటాయి దానికి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో రివెంజ్ యాంగిల్ ఒకటి ఉండొచ్చు, అది ఎంతవరకు నిజం అది పక్కన పెడదాం. బట్ ఇంకోటి ఏంటంటే ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది మనిషికి. ఇప్పుడు ఒక పలానా ఒక ఛానల్ ఉంటుంది, వై ఆర్ దే ఫైటింగ్ అగెయిన్స్ట్ ఒక సమ్ ఇష్యూ, వాళ్ళకు ఒక స్టాండ్ ఉంటుంది కదా. పర్సనల్లీ నేను ఫైట్ చేస్తా, లేకపోతే జంతువుల్ని ఎవరో చంపేస్తున్నారు, లేకపోతే ఏదో అవుతుంది అని కాపాడడానికి ఒక న్యూస్ ఛానల్ వస్తుంది కదా, ఆర్ వేరే ఛానల్ వాళ్ళు వేరే దాని గురించి ఫైట్ చేయొచ్చు. వాళ్ళ వాల్యూ సిస్టమ్ బట్టి కొంతమంది ఫైట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో మేబీ ఫెలో యూట్యూబర్ ఉంటే ఫెలో యూట్యూబర్ గురించి మాట్లాడతారు, కానీ చేసేది తప్పే కదా. చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా దానివల్ల. నువ్వు చేయాల్సింది ఏంటి, చేస్తుంది ఏంటి అనే టైప్లో ఒకళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా చాలా ఇష్యూస్ మీద మాట్లాడుండొచ్చు, నాది కొంచెం హ్యూమరస్ వేలో ఉంటుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బాగాలేదంటే నేను సినిమా బాగాలేదని చెప్తాను.
సో అది కూడా ఒక రకమైన ఫైట్, బికాజ్ ఐ వాంట్ గుడ్ ఫిల్మ్స్ టు ప్రాస్పర్, మంచి సినిమాలు రావాలనే ఫైట్ నాది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైట్ వాళ్ళు చేస్తారు ఆ రకంగా. సో ఈ ప్రమోట్ చేసిన వాళ్ళతో ఎవరితోనూ మీకు పరిచయం లేదా? పరేషాన్, ఇమ్రాన్తో కానీ, హర్ష సాయి, నేను వాళ్ళ హర్ష సాయి స్పూఫ్ అవన్నీ చేసి ఉంటాను, కానీ వాళ్ళతో నాకు టచ్ లేదు. పర్సనల్ ఎప్పుడు టచ్ లేదు. ఓకే. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయడం? ఈవెన్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ పెద్ద తలకాయలు అంటాం కదా, వాళ్ళ మీద కూడా వేయాలి. యూ షుడ్ అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న టైప్లో అందరినీ స్కానర్లోకి తీసుకొచ్చి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం, లేకపోతే వాట్ ఎవర్ ద పనిష్మెంట్ ఇస్ అది వాళ్ళకి చేయాలి. అండ్ ముందు మనము చూసేవాళ్ళం, లైక్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కానీ మందు, సిగరెట్ అవన్నీ ప్రమోట్ చేసేవాళ్ళు ఓపెన్గానే. కానీ ఆఫ్ లేట్ మీరు చూడండి ఎప్పుడు సిగరెట్, మందు ఇవన్నీ, పాన్ పరాగులు ఇవన్నీ ప్రమోట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక చేంజ్ వచ్చింది. అరే ఇది మనం ఇలా చేస్తే తప్పు, ఇది మన కాన్షియన్స్ క్లియర్గా ఉండాలి. ఎంత గైడ్ లైన్స్ లేకపోయినా కొన్ని వాటికి గైడ్ లైన్స్ ఉండవు, కానీ నీకంటూ ఒక మనస్సాక్షి అనేది ఉండాలి కదా. అరే చేయకూడదురా బాబు, మనల్ని నమ్మి చాలామంది ట్రబుల్లోకి వెళ్తున్నారు, అంటే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. మందు తాగితే హెల్త్ పాడవుతుంది, సిగరెట్ తాగితే పాడవుతుందా. అందుకే చూడండి మీరు ఇప్పుడు మందు ఎలా ప్రమోట్ చేస్తారంటే ఏదో వాటర్ బాటిల్ని ప్రమోట్ చేస్తారు, ఇండైరెక్ట్లీ ఆ బ్రాండ్ మందుకు కూడా ఉంటుంది. సో అలా చేస్తున్నారు. చేంజెస్ కమింగ్ కదా, సో దీనికి కూడా చేంజ్ వస్తుంది. ఐ థింక్ నైస్ థింగ్ దట్ చేంజెస్. అంటే వీళ్ళు ప్రమోట్ చేయడం, ఆ వీడియోస్ డిలీట్ చేయడం, ఏదైనా అడిగితే లీగల్ లేదంటే ఇల్లీగల్ యాప్ అని ఒక రీజన్ చెప్పడం, క్రికెటర్స్ ఇంకా స్టార్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అని కంపేర్ చేయడం. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు? ఇల్లీగల్ యాప్స్ ఏంటి, బెట్టింగ్స్లో మళ్ళీ ఇదేంటి, మళ్ళీ స్టార్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు? నేను అదే అంటున్నా. ఇప్పుడు సజ్జనార్ గారు ఏదైతే తీసుకున్నారో వెరీ గ్రేట్ ఇనిషియేటివ్, కానీ ఏంటంటే దాన్ని రూట్స్ నుంచి తీసి పడేయాలి. ఎవరు చేయకుండా ఫ్యూచర్లో ఒక మార్పు తీసుకొస్తే బాగుంటుంది. నాకు తెలిసి చాలామంది సెలబ్రిటీస్, పేర్లు వద్దు అనవసరం, పేర్లు చెప్పకూడదు, కానీ మంచి సొసైటీలో మంచి పనులు చేసేవాళ్ళు, లాక్డౌన్ టైంలో చాలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా బెట్ అనే పేరు ఉంటుంది దాంట్లో, అలాంటి యాప్స్ని ప్రమోట్ చేశారు. ఎలా చేస్తారు అసలు? నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు, ఇది ఎలా చేస్తావు అనే ఫీలింగ్ వస్తుంది. సో వీళ్ళు లీగల్ ఏంటి, ఇల్లీగల్ ఏంటి అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బెట్ యూ షుడ్ నాట్ ప్రమోట్ ఇట్. నీ మనసాక్షి అది చెప్పాలి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంటుంది, ఆండ్రాయిడ్లో ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవైలబుల్ ఉండవు అసలుకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏపీకే అని ఉంటుంది. ఏపీకే అంటే ఒక ఫైల్ ఫార్మాట్, అది మీరు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ తీసుకొని మీ యూట్యూబ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడో ఆ యూట్యూబ్ కింద పిన్ కామెంట్ లాగా పెడితే డౌన్లోడ్ దిస్ యాప్ ఫ్రమ్ దిస్ లింక్ అని ఉంటుంది. ఎందుకంటే అది ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉండదు కదా. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఇలా ఆడుకోండి, మీరు చాప కింద నీరులాగా ఆడుకోండి. అలా మీరు అలా చేస్తారు. టెలిగ్రామ్ గ్రూప్స్ దాంట్లో జాయిన్ అవ్వండి, సో ఇలా చేస్తున్నారు. సో దీనికి అడ్డుకట్టు వేయాలంటే అందరికీ, ఓన్లీ బలహీనుడికి కాదు, చట్టం అనేది బలవంతుడు కూడా పనిచేయాలి. సేమ్ రూల్. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ కంపెనీస్ కూడా, మనది ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్. ఎలిఫెంటైన్ అంటే కాన్స్టిట్యూషన్ చాలా లావుగా ఉంటుంది. లాయర్స్ ప్యారడైజ్ అంటారు మన కాన్స్టిట్యూషన్. ఎందుకంటే డైవర్స్ కల్చర్స్, చాలా రిలీజియన్స్, కాస్ట్, క్రీడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా లావుగా, చాలా కంపారిటివ్ స్టడీ చేసి వరల్డ్ వైడ్ అన్ని చదివి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. సో దాన్ని చాలా లొసుగులు ఉంటాయి దాంట్లో. సో వీళ్ళు కూడా అడ్డం పెట్టుకొని అలా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అనొచ్చు, డిబేట్ చేయొచ్చు, లైక్ ఇప్పుడు సిగరెట్, మందు ఇవన్నీ కూడా ప్రాణాంతకం, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రాణాంతకమే కదా. సో దానికి బ్యాన్ ఎప్పుడు చేయలేదు కదా. గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ ఇట్స్ యువర్ ఫండమెంటల్ రైట్. మార్కెట్లో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, నీ 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 విచక్షణకు వదిలేస్తున్నాం మేము. నువ్వు కొనాలా లేదా నువ్వు డిసైడ్ అవ్వు. బెట్టింగ్ యాప్స్ కూడా అంతే. నా వీడియోలో అదే చెప్పాను నేను. ఓఆర్ఎస్ ప్రమోటింగ్ అది పక్కనట్టు, ప్రస్తుతానికి మనకి లాస్ అవన్నీ లేవు. ఇప్పుడు సజ్జనార్ గారి ద్వారా కొంచెం అవేర్నెస్ అవన్నీ క్రియేట్ అవుతున్నాయి. స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తారు, అదంతా ఓకే. నీ చేతిలో ఏముంది? యాజ్ ఎ పర్సన్ నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు, నువ్వు ఎందుకు ఆడుతున్నావు బెట్టింగ్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు కంట్రోల్ చేసుకో. మందు, సిగరెట్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు? వాటిని బ్యాన్ చేయలేదు, వాటి మీద రాసి ఉంటుంది డోంట్ ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అలా నువ్వు కంట్రోల్ చేసుకో.
అంటిల్ ఇట్ గెట్స్ బ్యాండ్. నీ చేతిలో కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. ఓకే, రైట్. అంటే దానికి అడిక్షన్ అనేది ఎలా అవుతున్నారు అనేది మనకు తెలుసు. బట్ ఈ యాప్స్లో ఎలా ఆ అడిక్షన్ ఎలా జరుగుతుంది, అసలు వాళ్ళు ఎలా నష్టపోతారు అసలు? ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం పాతకాలంలో కార్డ్స్ ఆడతారు కదా, అందరు కార్డ్స్ ఆడి డబ్బులు ఎలా పోగొట్టుకుంటారు. అరే నా డబ్బులు పోయే, మళ్ళీ నేను రీపే వాళ్ళ ఫాదర్ పాకెట్లో నుంచి ఏదో డబ్బులు తీస్తాడు, వచ్చేస్తేలే ఎందుకంటే మళ్ళీ పెడతా extra వస్తాయి. ఇప్పుడు డిజిటల్ అయిపోయింది, కానీ అప్పుడు డిజిటల్ లేదు కదా. సోర్స్ ఆఫ్ ఏంటి, వాళ్ళ ఫాదర్ పాకెట్లో డబ్బులు, వాళ్ళ ఫాదర్ చూస్తాడు తర్వాత డబ్బులు ఎవరా అంటే అప్పుడు ఆయన తెలిసిపోద్ది కదా, మళ్ళీ ఏదో చేయాలి, తప్పించుకొని తిరగడం, ఇంకేదో పెద్ద మిస్టేక్ చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, ఇంకా అలా 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 అవుతుంది. ఇప్పుడు డిజిటల్ అయిపోయేసరికి వీళ్ళు ఇలా రీపే చేసేయచ్చులే, అదొక వ్యసనం కింద తయారవుతుంది. డబ్బులు వస్తూ ఉంటే ఏదో పెద్ద వీళ్ళు ఏంటంటే లూర్ చేస్తారు, చిన్న చిన్న అమౌంట్స్ పైలప్ చేసేసి చిన్న చిన్న అమౌంట్స్కి గెలిపించేసి ఒక పెద్దది పెడతాడు కదా, అప్పుడు వాళ్ళకి బండరాయి చేస్తారు వాళ్ళ మీద. ఇదే మోడస్ ఆపరేండి ఇదే ఉంటుంది. సింపుల్ కదా, ఫస్ట్ చిన్న వేస్తారు, చేతిలో యాప్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా, కోడింగ్ వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఇప్పుడు ఇట్స్ లైక్ వాళ్ళకి పెట్టుకోవాలనేది వాళ్ళకి ఇప్పుడు ఇట్స్ లైక్ ఎలా అంటే, మీరు ఇక్కడ నుంచి ఓలా బుక్ చేశారండి, ఓలా బుక్ చేస్తే ఇప్పుడు 200 రూపీస్ చూపించింది కూకట్పల్లి దాకా, మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ 1 minute తర్వాత ఓపెన్ చేస్తే ఇల్ షో 210, మళ్ళీ అదే 1 minute తర్వాత ఓపెన్ చేస్తే 240 చూపిస్తుంది. ఎందుకంటే యాప్ వాడు చూస్తున్నాడు, ఈజ్ అబ్జర్వింగ్, అదే ఈడెంత డెస్పరేట్ ఉన్నాడు, ఆడు ఇంకా పెంచుతూ పోతాడు అలా. సో వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, పీపుల్ ఆర్ ఆ యాప్స్ కూడా వీడు సైకాలజీతో ఆడుకుంటుంది. రే వీడు ఓకే చాలా డెస్పరేట్గా ఉన్నాడు, వీడిని మెల్ల స్టెప్ పెట్టి పెద్ద బండ వేస్తాడు, అప్పుడు ఆడు మొత్తం కోల్పోతాడు. క్రైమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. మొత్తం డబ్బులు పోతే ఏదో దొంగతనం చేస్తాడో లేదో ఏదో అలా ఎడ్యుకేషన్ పక్కకి వెళ్ళిపోతుంది, ఫ్రెండ్స్ దూరం అయిపోతారు, ఇంకేదో క్రైమ్ చేస్తాడు, అలా రచ్చ అవుతుంది. ఓకే, సో రైట్. మొత్తానికి పబ్లిక్లోకి రావడానికి మెయిన్గా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడమేనా మెయిన్గా? సో వీళ్ళంతా ఆపేస్తే అదే ఎందుకంటే 90% ఆగిపోతుందో వీళ్ళంతా ఆపేస్తే? అంతే, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ ఎక్కువైపోయింది పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ. ఎందుకంటే అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో జియో అన్నీ ఉన్నాయి, చీప్ అయిపోయింది డేటా. సో ఫిల్మ్ స్టార్స్ కంటే ఎక్కువ ఈ ఇన్ఫ్లుయెన్సర్సే దగ్గర అయిపోయారు ఆడియన్స్కి. ఎందుకు, ఫిల్మ్ స్టార్స్ వన్స్ ఇన్ ఇయర్ కనిపిస్తాడు, వీళ్ళు రోజు కనిపిస్తున్నారు కదా, అరే వీళ్ళు చెప్పిందే, వీళ్ళే మనకి స్టార్స్ ఇప్పుడు. సో వీళ్ళు చెప్తున్నారంటే మనం చేయాలి, ఈయన చెప్పకపోతే ఇంకోటి చెప్తాడు, వీళ్ళందరూ చెప్తున్నారు, ఇది సరే డబ్బులు కదా మనము, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా లైఫ్. వాళ్ళ ఫ్రెండ్ ఏదో రిచ్ ఉంటాడు, వాళ్ళకు కూడా నేను కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, లేకపోతే షో ఆఫ్ చేయాలి అనే టైప్లో ఉంటాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఈ సోషల్ మీడియా ఆర్ చీపర్ డేటా. అందరు ఓన్లీ వీళ్ళు యాక్సెసిబుల్ అయిపోయారు కాబట్టి. మీరు ముందు చూడండి, టీవీలో యాడ్స్ వచ్చేవి, సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ కానీ లేకపోతే యాడ్స్, అవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి. ఆ యూట్యూబ్లో వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఉంటారు, మీరు చూడండి ఏదో వీడియో వస్తుంటుంది మీకు కూడా, రమ్మీ సర్కిల్, రమ్మీ ఏదో వెరైటీ పేర్లు ఉంటాయి, రమ్మీ ఉంటుంది, దాని పక్కన ఏదో మమ్మీ అని ఉంటుంది, మమ్మీ సంథింగ్. సో దాంట్లో యాక్టర్స్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్సే. సో వీళ్ళతోనే చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫిలిం స్టార్స్ కొంచెం రెస్పాన్సిబుల్ ఉంటారు, కొంచెం అరే వద్దురా బాబు మళ్ళీ మనము ఫేస్ చూపించుకోలేము, కొంచెం ఉంటుంది. సో వీళ్ళు అలా కాదు, వీళ్ళందరూ అలా చేస్తారు. బట్ ఐ థింక్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు గుణపాఠం లాంటిది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా ఇప్పుడు ఏది లీగల్ ఏది ఇల్లీగలో వాళ్ళకి తెలియదు. మీరు చెప్పినట్టు ఫిలిం స్టార్ ఎవడో చేస్తాడు, అదే వీళ్ళు కూడా చేస్తారు, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఐ థింక్ ఏ టు సెడ్ చిన్న కింద నుంచి పై వరకు సేమ్ లా అప్లై చేస్తే ఐ థింక్ మంచిగా బెటర్ అవుతుంది కండిషన్. ఓకే, సో ఇప్పుడు ప్రమోట్ చేశారు అని చెప్తున్న ఈ వైఎస్ అన్ని ఏదో కానీ, ఈ ఇమ్రాన్ ఇంకా హర్ష వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ 11 మెంబర్స్ వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి కదా. సో వీళ్ళందరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి సెక్షన్స్ పెడితే బాగుంటుంది, జైల్లోనే ఉంచాలా, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు?
ఏమో సెక్షన్స్ అవన్నీ నాకు తెలీదు, బట్ ఐ థింక్ ఇప్పుడు ఇది ఎప్పుడో అయి ఉంటుంది, ఇది ఎప్పుడో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఉంటారు వాళ్ళు. సో లా ఎలా ఉందో నాకు తెలియదు. సో ఆ మూమెంట్లో వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి ఉంటారో, నేను వీడి వల్ల ఎఫెక్ట్ అయ్యానంటే వాళ్ళు లా మేబీ నాకు యాజ్ అ కామన్ మ్యాన్ నాకేమన్నా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు? ఎటువంటి యాక్షన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అలా ఇక్కడ ఏ యాప్ నుంచి ఎంత డబ్బులు వచ్చాయని స్టేట్మెంట్ అయితే ఉంటుంది కదా. కంపెనీ వాడైతే డైరెక్ట్లీ పంపించుండాడు, ఎవరో మిడిల్ మ్యాన్ ఎవరో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో పంపించుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మనీ అనే తెలిస్తే మూల కారణం, రే నీకు పలానా వాడి దగ్గర నుంచి ఇంత డబ్బు వచ్చింది. సో ఆ డబ్బు నువ్వు ఎవరైతే లాస్ అయిందో నీ వల్ల ఆ బెట్టింగ్ యాప్ ఆడి వాడికి ఇచ్చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద ఐడియల్ సొల్యూషన్. నష్టపోయినోడికి డబ్బులు ఇచ్చేయడం. కొన్నిసార్లు నష్టపోవడం అంటే లైఫ్ పోయింది, ఎలా డబ్బులు ఇస్తారు? ప్రాణాలు పోయాయి. సో ఐ థింక్ ఏమో దీన్ని దీస్ ఆర్ న్యూ థింగ్స్, కొత్తగా వచ్చిన క్రైమ్స్ ఇవన్నీ. అంటే వీళ్ళ మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ప్రమోట్ చేసేవాళ్ళు భయపడవచ్చు? వీళ్ళక ఎటువంటి యాక్షన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ షేమ్ అయిపోయారు కదా. షేమ్ ఇన్ ద సెన్స్, బాబు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు, నీకు పలానా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ రావడమే పెద్ద శిక్ష కదా. అది కాకుండా ఒక టెంపరీ బ్యాన్ లాంటిది ఏమైనా చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద శిక్ష. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడాలి అంటే కంప్లైంట్ చేయాలి ఎవరన్నా, నేను మోసపోయానో నష్టపోయాను. ఫండమెంటల్లీ ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఎందుకు వై డిడ్ యూ ఇండల్జ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు ఎందుకు బెట్టింగ్ యాప్స్ని ఓకే ప్రమోట్ చేయడం తప్పు, నువ్వెందుకు ఆడావు అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో సజ్జనార్ గారు లేకపోతే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి మూవ్మెంట్ ఏదైతే తయారు చేశారో, ఫ్యూచర్లో ఏ సెలబ్రిటీ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ అరే బాబు వాడి జోడికి వెళ్ళకండి రా బాబు, మేము వెళ్ళము, అసలు ఆ మాట ఎత్తకండి అనే టైప్లో తయారవడానికి ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్పింగ్ స్టోన్. వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది అదంతా ఐ కాంట్, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ న్యూ ఎంట్రీ, చాలా కొత్త, ఎప్పటి నుంచో లేదు కదా ఇది, ఈ క్రైమ్ అనేది ఎప్పటి నుంచో లేదు. సో దీనికి ఎలాంటి లాస్ తీసుకొస్తారో జ్యుడిషియరీ చూసుకుంటుంది, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.